హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఈసీ వాళ్ళకండి 4th సెమిస్టర్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 EC2 సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సబ్జెక్ట్ కోడ్ వచ్చి EC402 అండి. ఓకే, మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ యూనిట్ వచ్చి వేవ్ షేపింగ్ సర్క్యూట్స్, వెయిటేజ్ 14 మార్క్స్. 14 మార్క్స్ అంటే 2 షార్ట్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, షార్ట్కి వచ్చి 3 మార్క్స్ కాబట్టి 2 3 6 ప్లస్ 8 14 మార్క్స్. సెకండ్ యూనిట్ లీనియర్ ఐసీస్, వెయిటేజ్ 17 మార్క్స్. దీనిలో మీకు 3 షార్ట్స్ వస్తాయండి. 3 షార్ట్స్ను ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఎస్ఏ. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి యాంప్ అప్లికేషన్స్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్, వెయిటేజ్ వచ్చి 21 మార్క్స్. 21 మార్క్స్ అంటే ఒక షార్ట్ ఒక 8 మార్క్స్ ఎస్ఏ, ఒక 10 మార్క్స్ ఎస్ఏ. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చి టైమర్స్ అండ్ పిఎల్ఎల్ ఫేజ్ లాక్ లూప్. ఓకే, టైమర్స్ అండ్ పిఎల్ఎల్ యూనిట్ నుంచి వెయిటేజ్ వచ్చి 14 మార్క్స్, 2 షార్ట్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఫిఫ్త్ యూనిట్ A to D అండ్ D to A కన్వర్టర్స్, వెయిటేజ్ 14 మార్క్స్, 2 షార్ట్స్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఇవి మీకు ఎక్కువ స్కోర్ చేయాలి అంటే 70 అబోవ్ స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఒక్క ప్రిపరేషన్ ఒక్కటే సరిపోదండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదవాలి. ఎవరికైతే 50 ఆ రేంజ్లో ఉంటారో వాళ్ళకి ఈ ప్రిపరేషన్ సరిపోతుంది. యూనిట్ 1 నుంచి 2 షార్ట్స్ 8 మార్క్స్ క్వశ్చన్ అన్నాం కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే లిస్ట్ డిఫరెంట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్. ఓకే, వాటిని లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకి వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ అనే నేమ్లో ఉంది కదా. వేవ్ షేపింగ్ అంటే వేవ్ ఏదైతే ఉంటుందో అంటే సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్ యొక్క అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, వేవ్ ఆర్ సిగ్నల్ యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వడాన్ని వేవ్ షేపింగ్ అంటాం. మనకి ఇక్కడ 2 టైప్స్ కదా, లీనియర్ వేవ్ షేపింగ్ అండ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ అని. లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ వచ్చి ఏంటండి, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ అని, హై పాస్ ఆర్సీ సర్క్యూట్స్ అని, మల్టీ వైబ్రేటర్స్, ఇవన్నీ కూడా లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ కిందకి వస్తాయి. అలానే నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ ఏంటి అంటే క్లిప్పర్స్, క్లాంపర్స్, స్లైసర్స్, కంపరేటర్స్, ఇవన్నీ కూడా నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ గివ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్. ఓకే, క్లిప్పర్స్ని క్లాసిఫై చేయాలి. మనకి క్లిప్పర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 టైప్స్? అన్బయాస్డ్ క్లిప్పర్స్, బయాస్డ్ క్లిప్పర్స్ అండ్ కాంబినేషన్ ఉంది కదా. మళ్ళీ అన్బయాస్డ్ క్లిప్పర్స్కి వచ్చి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటండి? అన్బయాస్డ్ పాజిటివ్ క్లిప్పర్, అన్బయాస్డ్ నెగిటివ్ క్లిప్పర్. అలానే బయాస్డ్ క్లిప్పర్స్ వచ్చి మళ్ళీ 2 టైప్స్, బయాస్డ్ పాజిటివ్ క్లిప్పర్, బయాస్డ్ నెగిటివ్ క్లిప్పర్. దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఏమని? అన్బయాస్డ్ పాజిటివ్ క్లిప్పర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏంటిది అవి? అన్బయాస్డ్ సిరీస్ డయోడ్ పాజిటివ్ క్లిప్పర్, అన్బయాస్డ్ షంట్ డయోడ్ పాజిటివ్ క్లిప్పర్. మళ్ళీ నెగిటివ్ను కూడా అలానే 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఆ క్లాసిఫికేషన్ మొత్తం రాయాలి ఇక్కడ. నెక్స్ట్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ అన్బయాస్డ్ పాజిటివ్ క్లిప్పర్. మనం ఇప్పుడు ఆల్రెడీ క్లాసిఫికేషన్ చెప్పాం కదా, దానిలో మనకుంది కదా. ఓకే, అన్బయాస్డ్ పాజిటివ్ క్లిప్పర్ ఏవైతే ఉన్నాయో దానిలో సిరీస్, షంట్ 2 ఉన్నాయండి. జస్ట్ వాటి యొక్క డయాగ్రామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక పేపర్లో అయితే అడిగారు, ప్రీవియస్ పేపర్లో ప్రిపేర్ అయి ఉంటే మంచిది. ఓకే, ఎందుకంటే మీకు 2 షార్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నేను ఇచ్చింది కూడా 4 క్వశ్చన్సే. ఈ 4 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ డయాగ్రామ్స్ కూడా ఒకసారి చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు. నెక్స్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. క్లిప్పర్స్కి అలానే క్లాంపర్స్కి అప్లికేషన్స్ రాయాలి. క్లిప్పర్స్కి ఏమని చెప్పొచ్చు అండి అప్లికేషన్స్ అంటే రేడార్స్ అని, డిజిటల్ కంప్యూటర్ అని, టీవీ రిసీవర్, వోల్టేజ్ లిమిటర్ అని, యాంప్లిట్యూడ్ సెలెక్టర్, ఇవన్నీ కూడా క్లిప్పర్స్కి అప్లికేషన్స్కే చెప్పొచ్చు. అలానే క్లాంపర్స్కి ఏం చెప్పొచ్చు? వోల్టేజ్ మల్టిప్లైర్స్ అని, డీసీ రీస్టోరర్ అని, అలానే రేడార్ని టెస్ట్ చేయొచ్చు, టు టెస్ట్ ద రేడార్స్ అని, నెక్స్ట్ టీవీ రిసీవర్స్ అని, ఇవన్నీ కూడా మనం క్లాంపర్స్కి అప్లికేషన్స్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఆర్సీ ఇంటిగ్రేటర్ సర్క్యూట్ విత్ వేవ్ ఫామ్. ఈ ఆర్సీ ఇంటిగ్రేటర్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఒక్కసారి డిఫరెన్షియేటర్ కూడా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డబుల్ ఎండెడ్ డైపోల్ క్లిప్పర్ విత్ వేవ్ ఫామ్స్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జీనర్ డయోడ్ క్లిప్పర్ విత్ వేవ్ ఫామ్స్. ఈ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యింది మాత్రం ఈ 2 క్వశ్చన్స్. బట్ మీరు 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మేము ఆల్రెడీ ఫిల్టర్ చేసే మీకు ఇస్తాము, మళ్ళీ మీరు వీటిలో ఫిల్టర్ చేయకండి, ఇచ్చినవన్నీ చదివి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ వెయిటేజ్ వచ్చి 17 మార్క్స్ కదా. 3 షార్ట్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ మీరు సెకండ్ యూనిట్ చూసుకుంటే షార్ట్ ఆన్సర్స్ చాలా ఉన్నాయండి. బట్ నేను ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కంపేర్ చేసి ఏవి రిపీటెడ్గా ఉన్నాయి ఏంటి అని వాటిలో ఫిల్టర్ చేస్తే ఈ 7 క్వశ్చన్స్ వచ్చినాయి. 7 ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మనకి 3 క్వశ్చన్స్ కదా, 3 షార్ట్స్ సెకండ్ యూనిట్ నుంచి.
3 కాకపోయినా 2 షార్ట్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి ఈ సెకండ్ క్వశ్చన్స్ చదివితే. ఓకే, అవి ఏంటో చూద్దామండి. లిస్ట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్స్. సెకండ్ క్వశ్చన్ డిస్టింగ్విష్ అన్న, డిఫరెన్సెస్ అన్న, కంపారిజన్ అన్న ఒకటే అండి. ఓకే, కంపారిజన్ బిట్వీన్ లీనియర్ ఐసీస్ అండ్ డిజిటల్ ఐసీస్. నెక్స్ట్ లిస్ట్ డిఫరెంట్ ఐసీ ప్యాకేజెస్. ఇక్కడ జస్ట్ లిస్ట్ అవుట్ చేయమంటున్నాడు, అంటే ఈజీనే. ఐసీ ప్యాకేజెస్ ఏవైతే వాటిని లిస్ట్ అవుట్ చేయమని. ఐసీ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ప్యాకేజెస్ ఏంటి అంటే ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి కదా. మెటల్ క్యాన్ ఆర్ ట్రాన్సిస్టర్ ప్యాక్ ఒకటి, ఫ్లాట్ ప్యాకేజ్ ఒకటి, డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అని. అలా 3 లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే కూడా రాయండి. నెక్స్ట్ స్టేట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఏంటి ఆ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్? స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఇవి ఉన్నాయి కదా, అవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టేట్ ద ఫీచర్స్ అండ్ మెరిట్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటేనండి. స్టేట్ ద ఫీచర్స్ అండ్ మెరిట్స్ ఆఫ్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ప్రీవియస్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? వోల్టేజ్ గెయిన్ ఉంటుంది. ఆ వోల్టేజ్ గెయిన్ ఎలా ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే, అలానే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, బ్యాండ్ విడ్త్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో కూడా ఇన్ఫినిటీ ఉంటుంది. బట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది మాత్రం 0 ఉంటుంది ఒక ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి. నెక్స్ట్ ఆఫ్సెట్ వోల్టేజ్ 0నే ఉంటుంది, స్లూ రేట్ మాత్రం ఇన్ఫినిటీ ఉంటుంది. ఇలా ఒక 6-7 పాయింట్స్ రాస్తే సరిపోతుంది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి. నెక్స్ట్ స్టేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. ఇది కూడా అండి ఓకే ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఎస్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ బీజేటీస్ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్. అంటే 2 ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మీనింగ్. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యాజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ విత్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యూజింగ్ ఆప్ యాంప్ అండ్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వోల్టేజ్ గెయిన్. ఓకే, సెకండ్ యూనిట్ నుంచి ఎస్ఎస్ ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే అసలు థర్డ్ యూనిట్ నుంచి మీకు షార్ట్స్ అనేవి చాలా తక్కువ, ఎందుకంటే మీకు వచ్చేది ఒక్క షార్ట్ వెళ్ళండి. ఇక్కడ నేను రాశాను కదా ఈ 3 చదవండి. ఈ 3లో కంపల్సరీ ఒక్క షార్ట్, ఇంక వేరే ఆప్షన్ అనేది లేదనమాట. కంపల్సరీ ఈ త్రీ చదవండి. డిఫైన్ స్వీప్ వోల్టేజ్ అండ్ స్టేట్ ఇట్స్ యూజ్ యాజ్ టైమ్ బేస్. డిస్టింగ్విష్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ టైమ్ బేస్ జనరేటర్స్ అండ్ లిస్ట్ దేర్ అప్లికేషన్స్. ఒకటి లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్. ఇక్కడ మనకి నేను 2 కలిపి రాశాను చూడండి. లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అండ్ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ అని ఇచ్చాను కదా. బట్ మీకు పేపర్లో అడిగింది ఏంటి అంటే లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్, అంతే అక్కడ వరకు. లేదంటే లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్. 2 కలిపి అయితే అడగరండి, ఏదైనా ఒకటే అడుగుతారు. ఈ 3లో కంపల్సరీ ఒకటి, ఇంకా చాయిస్ అనేది లేదనమాట. బట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి మీకు 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అలానే 10 మార్క్స్ క్వశ్చన్. 2 కూడా థర్డ్ యూనిట్ నుంచే ఉంది. అలాగే మీకు సిలబస్ కూడా ఎక్కువే ఉందండి. చదవగలిగిన వాళ్ళైతే థర్డ్ యూనిట్ మొత్తం చదవండి. చదవలేని వాళ్ళైతే మాత్రం ఇక్కడ రాసిన క్వశ్చన్స్ వరకు చదవండి. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ బేస్డ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, అలానే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, అలానే మిల్లర్ స్వీప్ సర్క్యూట్ అన్నీ కూడా ఆపరేషనల్ యాంప్లిఫైర్ బేస్డే. ఓకే, నెక్స్ట్ సెకండ్ చేంజ్ అవుతారు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ బేస్డ్ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అండ్ స్మిత్ ట్రిగ్గర్. ఇది ఇంపార్టెంట్, 3 పేపర్స్లో వచ్చినట్టుంది ఇదే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూసుకుంటే ఫోర్త్ యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే ఫోర్త్ యూనిట్ నుంచి వెయిటేజ్ ఎంత అని చెప్పామండి 14 మార్క్స్. 14 మార్క్స్ అంటే 2 షార్ట్స్ను ఒక ఎస్ఏ 8 మార్క్స్ క్వశ్చన్ కదా. షార్ట్స్కి ఏం ప్రిపేర్ అవుతారు? డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 555 ఐసీ. నెక్స్ట్ గివ్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐసీ 555. డిఫైన్ లాక్ రేంజ్ ఆఫ్ ఫేజ్ లాక్డ్ లూప్. డిఫైన్ క్యాప్చర్ రేంజ్ ఆఫ్ ఫేజ్ లాక్డ్ లూప్. లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఫేజ్ లాక్డ్ లూప్. ఇక్కడ చూసి 5 క్వశ్చన్స్ రాశాను. ఈ 5లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే మనకున్న షార్ట్ ఆన్సర్స్ ఇవి తప్ప వేరే అసలు లేవు ఫోర్త్ యూనిట్లో. ఈ 5లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ రావాల్సిందే, చదవండి. నెక్స్ట్ ఎస్ఎస్ వచ్చి డ్రా ద ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 555 IC and explain the function of each block.
డ్రా ద సర్క్యూట్ ఆఫ్ ఎస్టబుల్ అండ్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555 IC అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. డ్రా ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ PLL LM565. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. ఓకే, ఇవి 4th యూనిట్ నుంచి SSU ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి అండి వెయిటేజ్ వచ్చి 14 మార్క్స్ కదా, అంటే 2 షార్ట్స్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టేట్ ద నీడ్ ఫర్ అనలాగ్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ రిజల్యూషన్, యాక్యురసీ అండ్ సెటిలింగ్ టైమ్ ఆఫ్ D2A కన్వర్టర్ ఒకటి. లిస్ట్ IC నంబర్స్ ఆఫ్ ఎనీ 3 ADCS అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే లిస్ట్ IC నంబర్స్ ఆఫ్ ఎనీ 3 ADCS ఇలా అని అడగొచ్చు, లేదంటే ఎనీ 3 DACS, అంతేగాని 2 కలిపి అయితే అడగరండి. ఓకే, ఎవరైతే జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకుంటారో వాళ్ళకి మాత్రం నేను చెప్పేది 5th యూనిట్ మాత్రం పర్ఫెక్ట్గా చదివాలండి. 14 మార్క్స్ కదా, 14 మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఎందుకంటే మీరు చదివేది కూడా అంత కష్టపడాల్సింది కూడా ఏం లేదు. 5th యూనిట్ నుంచి చాలా సిలబస్ తక్కువ. ఇక్కడ మనకి చూసుకుంటే 5th యూనిట్లో ఉన్నది SS 2 టాపిక్సే. డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఒకటి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. వాటిలో కూడా డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్లో వచ్చి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటి బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ ఒకటి, R2R ల్యాడర్ నెట్వర్క్ ఒకటి. అంటే మనకి A ఆర్ B అని ఉంటాయి కదా, ఈ రెండిట్లో ఇది A అవ్వాలి, ఈ రెండిట్లో ఇది B అవ్వాలి, వేరే ఛాన్స్ లేదు. ఇంక ఇదే మీకున్న సిలబసే ఇది. ఓకే, ఈ రెండిట్లోనే ఇది A అవ్వాలి, ఇది B అవ్వాలి. ఇలా 2 చదవలేము, ఇంతే చదివితే 2 కూడా చదవడం కష్టం అనుకుంటే ఏం చేస్తారంటే చదివితే ఈ 2 అన్నా చదవండి, లేకపోతే ఈ 2 అన్నా చదవండి. ఓకే, అంతేగాని దీనిలో ఒకటి చదవకండి. అంటే మీరు చదివి కాకుండా వేరే వస్తాయేమో, అలా కాదు. చదివితే ఈ 2 అన్నా చదవాలి, లేకపోతే ఈ 2 అన్నా చదవాలి. మళ్ళీ వీటిలో చాయిస్ మాత్రం తీసుకోవద్దు. అప్పుడు మీకు కన్ఫామ్గా 14 మార్క్స్ అయితే 5th యూనిట్ నుంచి పడతాయి. నెక్స్ట్ నేను చెప్పాను కదా షార్ట్స్లో వేరే చాయిస్ లేకుండా ఇవి చదివితే కంపల్సరీ వస్తాయని చెప్తున్నాను కదా, అలాంటివి చూసుకోండి. అప్పుడు ఈజీగా సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.